సద్దెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజా వేదిక నందు ఏర్పాటు చేసిన పట్టణ స్థాయి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ సమీక్ష మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు సద్దెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకమత్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడదామని అన్నారు. సభ్యత్వం తీసుకుందాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడదామని 100 రూపాయలు సభ్యత్వంతో 5 లక్షల బీమా సౌకర్యాన్ని మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి, బీసీ హాస్టల్స్ కి, ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ టౌన్లో, సత్తెనపల్లి టౌన్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా రేపు ప్లాంట్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనం ఆల్కలైన్ ప్యూరిఫైడ్ వాటర్ని అందిస్తాం పిల్లలకి, విద్యార్థులకు అందరికీ కూడా. ఇప్పుడు మన ట్యాంక్స్ తెచ్చిపెట్టాం. ఇవి స్కూల్స్కి ఇస్తాం రేపు మంత్రి గారి చేతుల మీద. స్కూల్స్కి ఇచ్చి తర్వాత నుంచి మన వెహికల్ వెళ్ళి ఆ ట్యాంక్స్ నింపి వస్తాయి. మరి అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టాం. దయచేసి రేపు ఉదయం 9:30కి కాస్త మన వార్డులో ఉన్నటువంటి మిత్రులను కూడా తీసుకొని అందరూ రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. మిమ్మల్ని అందరూ కూడా పిలవడానికి కారణం, మీరంతా కూడా సభ్యత్వంలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. నేను మీరందరూ పాల్గొని రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. సత్తెనపల్లి పట్టణం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఒక రాజకీయ పార్టీకి సభ్యత్వం ఒక ఫౌండేషన్ లాంటిది. మనం ఒక రాజకీయ పార్టీలో ఉంటూ గర్వంగా ఫలానా రాజకీయ పార్టీలో ఉన్నాము అని చెప్పుకునే విధంగా మనం ఉండేటువంటి రాజకీయ పార్టీ ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు గారితో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, తర్వాత మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతూ అనేక మార్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ. ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ లాగా గాలికి వచ్చి గాలికి పోయేటువంటి పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోయినటువంటి పార్టీ. ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చి రావడంతోనే మన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల విలువలు పెరిగినాయి కదా, పెరిగినాయిగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే పెరిగాయా? 2014 నుంచి కోట్లలో ఉన్నటువంటి భూములు 19 తర్వాత లక్షల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే మన భూమి కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుండె మీద చేసుకొని మనం నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ఆస్తి మనది అనేటువంటి ధైర్యంతో. మరి అటువంటి భరోసా కల్పించినటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీలో సభ్యుడిగా ఉండటమనేటువంటిది ఒక గర్వకారణం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం నాయకులు కూడా మనం నాయకులు అని చెప్పుకోవాలి అని అంటే ప్రమాణం ఏంటి? సభ్యత్వం ప్రమాణం. ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం చేయించకుండా మన నాయకులు మనం ఎట్లా చెప్పుకోగలం? కాబట్టి మీరందరూ కూడా దయచేసి పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలి. నేను కూడా వాటిని తిరుగుతాను. కేవలం తిరిగినప్పుడు చేద్దామని కాదు, తిరగడం మొదలుపెట్టేటప్పటికీ మీరు కనీసం 70% అన్నా చేసి ఉండేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఉదయం 9:30 గంటలకి మన ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, నేను మన కర్ణాటక చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ఆల్కలైన్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టాం. ఈ ప్లాంట్ ద్వారా